త్వరలో అర్హులకు రేషన్ కార్డులు 3 నెలల తర్వాత సన్న బియ్యం పంపిణీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదో మంచి ఆలోచనే. 3 నెలల తర్వాత సన్న బియ్యం అనేది ఒక మంచి ఆలోచన. ఇక త్వరలో అర్హులకు రేషన్ కార్డులు అన్నారు. మరి అర్హులు దగ్గర 80 లక్షల మంది ఉన్నారు. మీరు పెట్టిన ప్రజావానికే 80 లక్షల మంది మాకు కొత్తగా 80 లక్షల మందికి మాకు రేషన్ కార్డులు లేవని ప్రజావానికి వచ్చి అప్లై చేసుకొని పోయిండ్రు. కాబట్టి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వండి. అదే విధంగా సన్న బియ్యం పంపిణీ చేయండి. ఇంకో మంచి ఆలోచన కూడా చెప్తాను. వచ్చి పుణ్యానికి బియ్యం ఇవ్వకండి. తాగుబోతులు ఎక్కువ తయారైండ్రు. ఇంట్లో ఏమున్నాయో ఏం తినాలో ఈ ఆలోచన లేదు. కానీ సాయంత్రం కాగానే 200 రూపాయలు పెట్టి ఆ బార్ షాప్ కాడికో ఆ వైన్ షాప్ కాడికో పోయి మందు తీసుకొచ్చుకొని తాగి ఇంకా పిల్లను పట్టించుకునే స్థితికి కొంతమంది ఉంటారు. అట్లా వాళ్ళు అట్లా చేస్తాను. కాబట్టి వాళ్ళకు కొంత సన్న బియ్యానికి ఒక రేటు పెట్టండి. ఓ 10 రూపాయలు 12 రూపాయలు పెట్టండి. పెట్టి సరిపోయే మందం బియ్యం ఇవ్వండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? 25-30 కిలోలు ఇస్తారు. 4 ఉంటారు ఇంట్లో. సహజంగా 4 ఉంటారు. కొంతమంది ఇంట్లో 2 ఉండవచ్చు, అది వేరు. కానీ మామూలుగా అయితే ఒక 4 ఉంటారు. ఈ 4 20 కిలో బియ్యం సరిపోవు. మళ్ళీ బయట నుంచి కొనుక్కోవాలి వాళ్ళు. కాబట్టి మీరు మొత్తం బియ్యం వాళ్ళకి నెలకు సరిపడే బియ్యం ఇవ్వండి. కానీ పైసలు తీసుకొని ఇవ్వండి. ఈ ఉచిత బియ్యం రూపాయి కిలో బియ్యం బంద్ పెట్టుర్రి. ఎందుకు వచ్చి పుణ్యానికి ఇచ్చి వాళ్ళని ఆగం చేయాలి? మందు తాగడానికేనో వెళుతాయి డబ్బులు, దుబారా ఖర్చులకు డబ్బులు వెళ్తాయి. బియ్యం కొనుక్కోవాలని సోయి లేకుండా వాళ్ళని తయారు చేస్తాం. కాబట్టి సన్న బియ్యం ఇచ్చుడు మంచిదే. కానీ ఒక ధర తక్కువ ధర పెట్టి ఇర్రి, సరిపోయే మందం ఇర్రి.